వర్షాలు తగ్గినా విజయవాడ జల దిగ్బంధంలోనే ఉంది. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. విజయవాడలో వర్ష ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అల్పపీడనం కారణంగా విజయవాడలో కురుస్తున్న వర్షాలకి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా ఈ కాలువలు అనేవి సక్రమంగా పారకపోవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు రోజుల తరబడి నిల్వ ఉంటుందనే చెప్పొచ్చు. ఎందుకంటే రాత్రి 11 ఈ సమయంలో వర్షం తగ్గిపోయింది. అయినప్పుడు కూడా ఎప్పటికి కూడా పూర్తి స్థాయిలో డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో, డ్రైనేజీలు పారకపోవడంతో రోడ్లపైనే నీరు ఉన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం పుల్లేటి కాలువ దగ్గర ఉన్నాము. ఈ పుల్లేటి కాలువ అనేది ప్రధానంగా విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాల నుంచి, అనేక డివిజన్ల నుంచి అవుట్ఫాల్ డ్రైన్గా ఉన్న కాలువ ఇది. ఈ కాలువ పనులు 2016 సమయంలో 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ పనులు ప్రారంభించింది. దీనికి సంబంధించి విజయవాడ నగరంలోని డ్రైనేజ్ ఒక గాడిని పెట్టేందుకు, శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఆ రోజు 500 కోట్ల రూపాయలు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలుగుదేశం ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధికి, డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి తీసుకువచ్చింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. దీంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డ్రైనేజ్ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తే గానీ విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలకు ఈ ముంపు సమస్య లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ నీరు అనేది సక్రమంగా పారాలి, లేకపోతే గంటల తరబడి, పూటల తరబడి ఇలాగే రోడ్లపైన ఈ నీరు ఉంటుంది. దీంతో ప్రజలకు రాకపోకలు సాగించేందుకు కానీ, లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ఇళ్ళ ప్రజలకు కానీ చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. దీంతో మనం చూడొచ్చు ఆ దృశ్యాలు కూడా. గతంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఇనుప చువ్వలు కూడా పైకి మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అంటే ఈ కాలువలు, రోడ్డు ఒకే స్థాయిలో వర్షం పడేటప్పుడు పూర్తిగా కలిసిపోతాయి. కాలువ ఎక్కడ ఉందో, రోడ్డు ఎక్కడ ఉందో తెలియక ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇనుప ఇవనేది రక్షణ వలయంలాగా ఏర్పాటు చేశారు. దీంతో ఈ రహదారిలో రాకపోకలు సాగించే ప్రజలెవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ప్రస్తుతం ఇదైతే చాలా వరకు ఈ రాకపోకలు సాగించే ప్రజలకి, చుట్టుపక్కల నివాసం ఉండే వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుందనే చెప్పొచ్చు. నిన్న రాత్రి సమయంలో భారీ వర్షం నగరంలో కురవడంతో ఈ మనం చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా నీరు వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఉదయం లేచి ఆ నీరంతా తోడుకొని ఇవన్నీ చాలా అవస్థలు పడిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఇప్పుడు సుమారు 10 గంటలు దాటింది, 11 గంటలు అయింది. కానీ నీరు మాత్రం పూర్తి స్థాయిలో వెళ్లకుండా ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఈ డ్రైనేజ్ వ్యవస్థ కాబట్టి, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా నిర్వహణ పట్ల ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీనిపైన కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటికే దృష్టి సారించింది. ఇటీవల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విజయవాడ నగరంలో పర్యటించి లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్న తరుణంలో ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా త్వరలోనే గతంలో ఏవైతే ఎలాంటి ఈ డ్రైనేజ్ పనులు ప్రారంభించి అర్ధాంతరంగా ఆగిపోయాయో ఆ పనులన్నీ కూడా వీలైనంత త్వరగా పట్టాలు ఎక్కిస్తామని చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచే దీని పనులనే ప్రారంభించి 6-7 నెలల్లోనే ఈ డ్రైనేజ్ వ్యవస్థకు అనేది ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. విజయవాడ నగరంలో ఈ ముంపు సమస్య ఉండే ప్రాంతాలన్నింటిలో కూడా అధికారులు కానీ వీళ్ళందరూ అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి పునరావాస కేంద్రాలకు కూడా రావాలని చెప్పి సూచిస్తున్నారు. అయితే ఇంకా వరద ప్రభావం ఆ స్థాయిలో లేకపోవడంతో చాలామంది పునరావాస కేంద్రాలకు వెళ్ళడం లేదు. అయితే ప్రభుత్వం మొత్తం సిద్ధం చేసి పెట్టింది. పునరావాస కేంద్రాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకైతే అందుబాటులో ఉంచింది. ఈ తరుణంలో ప్రజలెవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు అయితే చేపట్టింది. ప్రధానంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసింది. వరద పెరిగే అవకాశం ఉన్న సూచనలు కనిపిస్తుండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి స్పష్టం చేసింది. ఈ డ్రైనేజ్ వ్యవస్థకు ఒక పూర్తి స్థాయి పరిష్కారం లభిస్తే కానీ ఈ ముంపు సమస్య అనేది విజయవాడ నగర ప్రజలకి తీరదన్నది స్పష్టం. కేవలం బీఎన్ఆర్తో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి. ధన్యవాదాలు కనకారావు.